ఓకే. ज्योत्स्ना पुलकितयामिनी पुल्लकुसुमिता सुमदलशोभिनी सुहासिनी सुमधुरभाषिणी सुन्दरां वरदां मातरं वन्दे मातरं वन्दे దినోత్సవం 77వ గణతంత్ర దినోత్సవం అంటే ఆ రోజు 76 అయిపోయినాయి సంవత్సరాలు. మరి మీ అందరికీ ఇప్పటికే మీ జీకే సార్లు ఇచ్చినటువంటి సబ్జెక్ట్తో గణతంత్ర దినోత్సవాన్ని గురించినటువంటి ప్రాధాన్యత ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు, బట్ చెప్పాలి. అందుకని రిపిటేషన్. కాకపోతే మరి అక్కడ వాళ్ళు సబ్జెక్ట్ చెప్పినట్టుగా కాకుండా రిపిటేషన్. అది ఎందుకు ఈ గణతంత్ర దినోత్సవం? మనకు స్వతంత్రం వచ్చింది కదా 1947 సంవత్సరం 15. మరి దీని అవసరం ఏంటి అనేటువంటి దానికోసం ఆ రోజు నుంచి మనకు ఒక ప్రత్యేకమైనటువంటి కాన్స్టిట్యూషన్ ఉండాలి అనేటువంటి ఆలోచన రావడం, అప్పటి వరకు మనం బ్రిటిష్ గవర్నమెంట్ చేతుల్లో ఉండడం, వారు ఏం చెప్తే అది చేయడం అనేటువంటిది ఉన్నది. దాని నుంచి మారుదాము అనేటువంటి దాంతో దాదాపు 350 మంది 360 మంది ఈ రాజ్యాంగ నిర్మాణం అనేటువంటి దాంట్లో భాగస్వాములయ్యారు. వారిలో అనేక మంది ఉన్నా ఇప్పటికీ మనం గుర్తుంచుకునేటువంటిది అంబేద్కర్ గారిని. బాబాసాహెబ్ అంబేద్కర్ ఆయన జీవితాన్ని కనుక ఒక్కసారి మనం అందరం చదువుకుంటేనే, తెలుసుకుంటుంటేనే ఒళ్ళు గగురు పొడుస్తుంది. మన దేశంలో ఉండేటువంటి అసమానతలు, కుల వ్యవస్థ, మతాలు, అలాంటివన్నిటినీ కూడాను ఎంతో కష్టపడి ఎదుర్కొని అధిగమించి ఈ భారతదేశానికి ఎల్లప్పుడూ ఆయన్ను గుర్తుంచుకునేటువంటిగా ఈ గణతంత్ర దినోత్సవం రోజు ప్రత్యేకంగా ఈ రాజ్యాంగాన్ని నిర్మాణంలో ఆయన ప్రధానమైనటువంటి పాత్ర వహించారు. మనకి తెలుసు, ఇది రచించడానికి 2 సంవత్సరాల 11 నెలల 18 రోజులు. ఎందుకంటే అందరూ 17 రోజులు అని మీ మాస్టర్ చెప్పారు కాబట్టి 2 సంవత్సరాల 11 నెలల 18 రోజులు. అంటే మనకి భవిష్యత్తులో మనం ఎలా ఉండాలి, ఎలా ఉంటే ఈ దేశాన్ని మనం అభివృద్ధి చెందుకోవడానికి అవకాశం ఉంది అనేటువంటి దానికి ఎంత కష్టపడ్డారో. వాళ్ళు అభిప్రాయ భేదాలు వచ్చేవట, కొంతమంది అలిగి పక్కకి వెళ్ళేవాళ్ళట. అయ్యా, ఇది అలిగేది కాదు, నీది నాది కాదు. ఈ దేశం భవిష్యత్తు యొక్క భవిష్యత్తు బంగారు బాటుగా కావాలంటే చర్చించుకున్నాం. ఈ చర్చలో ఏది బాగుంటే దానికోసం వెళదామని ఆ రకమైనటువంటి తీవ్రమైనటువంటి చర్చ చేసి ఈ రాజ్యాంగాన్ని రూపొందించడం జరిగింది. మరి ఈ రాజ్యాంగాన్ని రూపొందించడంలో ప్రప్రథమంగా మనం గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే, భారత రాజ్యాంగ డ్రాఫ్ట్ కమిటీ అధ్యక్షుడిగా సమిష్టి కృషితో రూపొందిన భారత రాజ్యాంగం ప్రవేశిక లేదా పీఠికతో మొదలవుతుంది. జవహర్లాల్ నెహ్రూ రాజ్యాంగ సభలో ప్రవేశపెట్టిన ఆశయాల తీర్మానంలోని అనేక అంశాలు ఇందులో కానవస్తాయి.
రాజ్యాంగం యొక్క తాత్విక పునాదులు ఈ పీఠికలో ఉన్నాయని చెప్పవచ్చు. 42వ రాజ్యాంగ సవరణ చట్టం 1976 తర్వాత రాజ్యాంగ పీఠిక ఈ కింది విధంగా ఉంది. భారత ప్రజలమైన మేము అనండి. భారత ప్రజలమైన మేము మళ్ళా భారత ప్రజలమైన మేము భారతదేశాన్ని సర్వసత్తాక సామ్యవాద లౌకిక ప్రజాస్వామ్య గణతంత్ర వ్యవస్థగా రూపొందించుకోవడానికి చిత్తశుద్ధితో తీర్మానించుకున్నాము. ప్రజలందరికీ ప్రజాస్వామ్య గణతంత్ర ఫలాలు అందడానికి న్యాయం, సామాజిక ఆర్థిక మరియు రాజకీయ న్యాయం, అలాగే స్వేచ్ఛ ఆలోచనలో, భావ ప్రకటనలో, విశ్వాసంలో, ఆరాధనలో పూర్తి స్వేచ్ఛ కావాలి. సమానత్వం, సమాన గౌరవం, అందరికీ సమాన అవకాశాలు, సౌభ్రాతృత్వం, వ్యక్తి గౌరవాన్ని, జాతి ఐక్యతను, సమగ్రతను పెంపొందించే మా రాజ్యాంగ సభలో 26 నవంబర్ 1949 నాడు ఈ రాజ్యాంగాన్ని స్వీకరించి రాజ్యాంగంగా రూపొందించుకొని మాకు మేము సమర్పించుకుంటున్నాము. సో ఈ రాజ్యాంగంలో ఫస్ట్ సార్వభౌమత్వం అని చెప్పుకున్నాం. సార్వభౌమత్వం అంటే తనకి తనే, అంటే భారతదేశానికి ఎవరు కూడాను ఇలా ఫలానాలా చేయమని చెప్తే వినదు. మేము ఎలా చేయాలో ముందుగా కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ పెట్టుకున్నాము. కాబట్టి ఈ సార్వభౌమత్వం అనేటువంటిది ప్రధానమైనటువంటిది మన భారత రాజ్యాంగం. తర్వాత సామ్యవాదం. ఈ సామ్యవాదంలో వచ్చేసరికి మనము అందరూ కూడాను సమానమే. దేంట్లో సమానము అంటే వయసులో సమానం కావడానికి వీల్లేదు, ఎత్తులో సమానం కావడానికి వీల్లేదు, లేకపోతే ఇంకా రంగులో సమానం కావడానికి వీల్లేదు, ఆదాయాల్లో సమానం కావడానికి వీల్లేదు. అయినా సమానం. ఎందుకనంటే ఈ భారత రాజ్యాంగం కల్పించినటువంటి హక్కులకు సంబంధించి పొట్టివాడైనా, పొడుగువాడైనా, లావువాడైనా, బక్కవాడైనా, ఏ కులమైనా, ఏ మతమైనా అందరికి కూడాను సమానమైనటువంటి ఆ అవకాశం ఈ భారత రాజ్యాంగంలో మనకి పొందుపడుతుంది. దిస్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. తర్వాత ప్రజాస్వామ్యం. ఇది ప్రజల చేత ప్రజల కొరకు, గవర్నమెంట్ ఆఫ్ ద పీపుల్, బై ద పీపుల్, ఫర్ ద పీపుల్ విని ఉంటారు మీరు. అబ్రహాం లింకన్ గారు చెప్పినటువంటిది ఓకే కదా. అంటే ప్రజల చేత ప్రజల కొరకు ప్రజల కోసం చేయబడినటువంటిది ఇది ప్రజాస్వామ్యం. ఇది మూడవ ప్రధానది. లౌకికత్వం. కుల మతాలకు అతీతంగా ఉండాలి. ఎవరిష్టం వచ్చినటువంటి మతాన్ని వాళ్ళు స్వీకరించవచ్చు. ఏ మతం వాడు తక్కువ కాదు, ఏ మతం వాడు ఎక్కువ కాదు, ఏ కులం వాడు ఎక్కువ కాదు, ఏ వీడు కూడా తక్కువ కాదు అనేటువంటిది ఇదొక ప్రధాన. వీటన్నిటితో పాటు మనకు గణతంత్రం కదా. ఏంటి గణతంత్రం అంటే? ప్రజల చేత పరిపాలన. ఈ 5 కూడాను చాలా బలంగా పెట్టుకున్నట్టుంది. అందుకని ఈ 5 వేళ్ళు ఎప్పుడైతే మూస్తే ఎంత బలమో ఈ రాజ్యాంగంలో ఈ 5 ప్రత్యేకంగా మనం కనుక తీసుకుంటే అంత బలంగా ఉండేటువంటి అవకాశం. సో రాజకీయ సమానత్వం ఉంది, సాంఘిక సమానత్వం ఉంది కదా, అలాగే ఓటు హక్కు, అన్నిట్లో కూడాను ఆర్థిక సమానత్వం. ఇన్ని సమానత్వాలన్నీ కూడాను ఈ రాజ్యాంగంలో పొందుపరచబడి ఉన్నాయి. మరి బాగుంది సార్, ఇన్ని సమానత్వాలు ఉన్నాయి. మరి ఇన్ని సమానత్వాలు ఉంటే ఎందుకు ఇన్ని అసమానతలు ఉన్నాయి అంటే, అయ్యా నీవు ఆ సమానత్వం వరకు చేరేటువంటి అవకాశం నీకు ఇచ్చాము, దాన్ని ఉపయోగించుకోండి చెప్పాను. అంబేద్కర్
ఎప్పుడైతే బాబాసాహెబ్ అంబేద్కర్ ఒక స్థాయి నుంచి అత్యున్నత స్థాయికి చేరాడో ఆయనకంటే మనం ఎవరిని తీసుకోవాలి ఉదాహరణగా? మరి మీరు ఇక్కడికి వచ్చారు, కౌండిన్య ఐఏఎస్ అకాడమీకి వచ్చారు. ఎంత కష్టపడాలి? మీ చేతుల్లో ఉంది, మీకు అవకాశాలు ఉన్నాయి. ఈ ఉన్నటువంటి అవకాశాలని ఎంత సద్వినియోగపరుచుకొని ఎంతెంతో స్థాయికి కనుక వెళ్ళినప్పుడు అప్పుడు మీరు కూడాను ఆర్థికంగాను సామాజికంగాను ఇతర రకాలైనటువంటి దీంట్లో సమంగా బయటికి రావడానికి అవకాశం. అంటే మీ జీవితం మీ చేతుల్లోనే ఉంది, మన జీవితం మన చేతుల్లోనే ఉంది, మలుచుకోవచ్చు. ఇప్పుడు తీవ్రమైనటువంటి కష్టపడ్డాం. సో ఈ రోజున ఈ 77వ గణతంత్ర దినోత్సవం రోజున మరి మనందరం ఆడవాళ్ళందరూ వచ్చారు. ఇంకా భవిష్యత్తులో దీన్ని మీరు స్ఫూర్తిగా తీసుకొని, పర్టికులర్గా నేను ప్రతిసారి అంబేద్కరే అంటున్నాను, అంబేద్కర్ని స్ఫూర్తిగా తీసుకొని మనం కూడాను ఆ స్థాయికి కాకపోయినా మన స్థాయిలో మనం ఆర్థికంగాను సామాజికంగాను ఎదిగేటువంటి ప్రయత్నం చేస్తే బాగుంటుంది. ఎందుకంటే మీకు తెలియంది కాదు, ఆయనట క్లాసులో కూర్చుంటే ఆయన్ని తాకితే ఈయనకు అంటని ఆ మాస్టారు మట్టి బిడ్డలు వేసేవాడు. అంతకంటే అవమానం ఏముంటుంది చెప్పండి? ఒక వ్యక్తిని తాకకూడదా? అలాంటి తీవ్రమైన దుర్మార్గమైనటువంటి మత వ్యవస్థ లేకపోతే కుల వ్యవస్థ మన దేశంలో ఉంది. ఆ వ్యవస్థ పోవాలనంటే ఇవాళ కూడా పోయిందనేటువంటిది లేనే లేదు. మీరు చూస్తున్నారు గ్రామాల్లో. దాన్ని పోగొట్టుకోవాలంటే మీరు ఉద్యోగాలు తెప్పించుకోండి, కుర్చీలో కూర్చోండి, 10 మంది చేత నమస్కారం చేయించుకోండి. అంతకంటే నేను మీకు చెప్పేదేం లేదు. చాలాసార్లు అదే చెప్తున్నాను. ఈ రిపబ్లిక్ డే రోజు కూడాను అదే చెప్తున్నాను. సో మీరు ఇవన్నీ ఉంచుకొని మిమ్మల్ని మీరు బాగు చేసుకుంటారని ఆశిస్తూ ఈ అవకాశం ఇష్టం రా, నేను తెలుగులో మాట్లాడుతున్నాను. అందరికీ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. సో సార్ చెప్పినట్టుగానే మనం గణతంత్ర దినోత్సవం జరుపుకోవడానికి ముఖ్య కారణం మన కాన్స్టిట్యూషన్. సార్ చెప్పినట్టుగానే చాలామంది ఉన్నారు. మనం ఎక్కువగా తీసుకునే పేరు బిఆర్ అంబేద్కర్ గారిది. అలాగే వివిధ కమిటీస్ ఉండి వాళ్ళ పాత్ర వాళ్ళు పోషించారు కాబట్టి మనకి ఈరోజు ఇంకా కాన్స్టిట్యూషన్ అనేది వచ్చింది. దానిలో ఇంకొక ముఖ్య వ్యక్తి, మన ప్రాథమిక హక్కులకి ముఖ్య వ్యక్తి ఎవరు అంటే సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు. సో హీ ఆల్సో ప్లేడ్ హిజ్ రోల్. ఫండమెంటల్ రైట్స్ అన్నీ గ్యాదర్ చేసుకొచ్చి దాని మీద డిస్కషన్ చేసి, సో వన్ అదర్ పర్సన్ ఎవరిని గుర్తుంచుకోవాలంటే సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు. అలాగే మనం ఎంత ముందుకు వెళ్తూ ఉన్నా కూడా ఒక్కోసారి బిఆర్ అంబేద్కర్ అంబేద్కర్ గారికి వచ్చిన ఆపర్చునిటీస్ మనకు రాకపోవచ్చు. సేమ్ థింగ్ హ్యాపెండ్ విత్ సర్దార్ వల్లభాయ్ పటేల్. హీ హ్యాస్ టు బీ ది ప్రైమ్ మినిస్టర్, కానీ తనకి మెజారిటీ రాలేదు, సపోర్ట్ రాలేదు. సో గాంధీజీ ప్రైమ్ మినిస్టర్ని చేసింది జవహర్లాల్ నెహ్రూ. సో సమ్టైమ్స్ అలాంటి డ్రాబ్యాక్స్ని కూడా మనం అధిగమించాలి. అంటే అలాంటి ఒక డ్రాబ్యాక్ వచ్చినప్పుడు, మనకు ఒక ఛాలెంజ్ వచ్చినప్పుడు మనం కుంగిపోకుండా దాన్ని కూడా అధిగమించుకొని ముందుకెళ్ళాలి. థ్యాంక్ యూ ఫర్ ప్లేయింగ్. వెరీ గుడ్ అమ్మా. ఎండ బాగా ఇదిగా ఏం లేదు. చాలా పడింది సార్ మీకు. సో అందరికీ 77వ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు అండి. సో ముఖ్యంగా మన చైర్మన్ గారికి, అలానే అందరు పెద్దలకి కూడా నా యొక్క నమస్కారం. అలానే నా యొక్క ఫ్రెండ్స్ అందరికి కూడా ఆహ్వానం. అలానే పిల్లలందరికీ నా యొక్క ఆశీస్సులు. పిల్లలంటే ఎవరైతే ఈ యొక్క కాంపిటీషన్ వాళ్ళందరికీ కూడా నా ఆశీస్సులు. ఇప్పటికి మనం ఈ రోజుకి 76 సంవత్సరాలు నిండి 77వ సంవత్సరంలోకి ఎంటర్ అవుతున్నాం కాబట్టి వీఆర్ సెలబ్రేటింగ్ 77th
రిపబ్లిక్ డే అండి. అయితే ఈ 77 ఇయర్స్ రిపబ్లిక్ డేని ఈ యొక్క భారత రాజ్యాంగాన్ని ఎందుకు రాసుకున్నాము అంటే, ఇండియాకి 1947 ఆగస్టు 15న భారతదేశానికి స్వాతంత్రం వచ్చింది. స్వాతంత్రం వచ్చిన తర్వాత మనకి 2.5 ఇయర్స్ అబో మనం 1935 గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యాక్ట్ ద్వారానే పరిపాలన చేసుకున్నాం. ఆ తర్వాత ఈ లోపల భారత రాజ్యాంగ పరిషత్ అనేది 1946 డిసెంబర్ 9వ తారీఖున ఏర్పడింది. ఈ రాజ్యాంగ పరిషత్తులో మొత్తము 389 మంది సభ్యులు ఉన్నారు. ఈ 389 అంటే 389 మంది సభ్యులకి ఒకరు తాత్కాలిక చైర్మన్గా ప్రెసిడెంట్గా చేశారు, డాక్టర్ సచ్చిదానంద సిన్హా. వీళ్ళందరి చేత ఆయన ప్రమాణ స్వీకారం చేయించి 2 days అంటే 1946 డిసెంబర్ 9th టు ఫ్రమ్ 1946 డిసెంబర్ 11th వరకు 2 daysలో అందరి చేత ప్రమాణ స్వీకారం చేయించి, అలానే 1946 డిసెంబర్ 11th డాక్టర్ బాబు రాజేంద్ర ప్రసాద్ గారిని ఈ 389 మంది సభ్యులకి చైర్మన్గా చేసి రిటైర్ అయిపోయారు. అందుకని హూ ఈజ్ ద పర్మనెంట్ ప్రెసిడెంట్ ఆఫ్ కాన్స్టిట్యూషనల్ అసెంబ్లీ అంటే డాక్టర్ బాబు రాజేంద్ర ప్రసాద్. ఈ కమిటీలు ఏర్పాటు చేసినప్పుడు సార్ చెప్పినప్పుడు చాలా అసమానతలు ఉన్నాయి, కానీ మనందరం యునైటెడ్గా ఉండి అన్ని దేశాల రాజ్యాంగాల నుంచి తీసుకొని మంచి రాజ్యాంగం మనం ప్రిపేర్ చేయాలి అని చెప్పి ఫస్ట్ సభ 1946 డిసెంబర్ 11వ తారీఖున జరిగింది. ఈ సభలోనే మొత్తం 10 మంది చైర్మన్స్ని ఏర్పాటు చేయడం జరిగింది. అయితే చైర్మన్స్లో చైర్మన్ ఆఫ్ ది ఫస్ట్ కాన్స్టిట్యూషనల్ కమిటీకి మొట్టమొదటి చైర్మన్గా పండిట్ జవహర్లాల్ నెహ్రూ గారు చేశారు. అలానే తర్వాత నెక్స్ట్ చైర్మన్ ఆఫ్ ది ప్రొవిన్షియల్ కాన్స్టిట్యూషనల్ కమిటీ ఫస్ట్ చైర్మన్గా చేశారు. తర్వాత రాజ్యాంగ కాన్స్టిట్యూషనల్ కమిటీ అంటే కేంద్ర అధికారాల కమిటీకి, కేంద్ర రాజ్యాంగ కమిటీకి, రాష్ట్రాల కమిటీకి 3 కమిటీలకి చైర్మన్ అయ్యారండి. ఆయనే ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా. ఆ తర్వాత 2 కమిటీలకి చైర్మన్ అయ్యారు. చైర్మన్ ఆఫ్ ప్రొవిన్షియల్ కాన్స్టిట్యూషనల్ కమిటీ అంటే సంస్థానాల కమిటీ మొత్తం. ఎందుకంటే హౌ మనీ ప్రావిన్సెస్ ఆర్ ప్రిన్సిపల్ స్టేట్ బిఫోర్ ఇండిపెండెన్స్ ఇండియా 562. ఈ 562 ప్రావిన్సెస్ కూడా ఇండియన్ యూనియన్లో కలిపి యునైటెడ్ ఇండియా యూనియన్ ఆఫ్ స్టేట్స్ అనేది చేసిన ఘనత ఆయనకే వచ్చింది. ఆయన చైర్మన్ ఆఫ్ ప్రొవిన్షియల్ కాన్స్టిట్యూషనల్ కమిటీ, చైర్మన్ ఆఫ్ ది అడ్వైజరీ కమిటీ ఆఫ్ కాన్స్టిట్యూషన్, ఈ 2 కమిటీ చైర్మన్ ఆయన అయ్యారు. ఆయన ఫస్ట్ హోమ్ మినిస్టర్, ఫస్ట్ డిప్యూటీ ప్రైమ్ మినిస్టర్ ఉన్నారు. ఫాదర్ ఆఫ్ ప్రావిన్సెస్ అండ్ ఫస్ట్ ఫాదర్ ఆఫ్ ప్రావిన్సెస్ అన్నాం. అలానే ఐరన్ మ్యాన్ ఆఫ్ ఇండియా అని కూడా. ఆ తర్వాత చైర్మన్ సర్దార్ వల్లభాయ్ పేరు మిస్ అవ్వలేదు, సర్దార్ వల్లభాయ్ పటేల్. ఆయన 4 ఉన్నాయి. ఆ తర్వాత 2 కమిటీలకి చైర్మన్ అయ్యారు డాక్టర్ బాబు రాజేంద్ర ప్రసాద్ గారు. ఆయన చైర్మన్ ఆఫ్ రూల్స్ కమిటీ ఆఫ్ కాన్స్టిట్యూషన్, చైర్మన్ ఆఫ్ ది రూల్స్ కమిటీ ఆఫ్ కాన్స్టిట్యూషన్ అన్నాం. స్టీరింగ్ కమిటీ ఆఫ్ సారథ్య కమిటీకి చైర్మన్. ఆయన ఫస్ట్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా అన్నారు. దెన్ 7th ఏంటంటే చైర్మన్ ఆఫ్ ది డ్రాఫ్టింగ్ కమిటీ ఆఫ్ కాన్స్టిట్యూషన్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు. ఆయన ఫస్ట్ లా మినిస్టర్ అయ్యారు. సో ఆయన కూడా. అలానే ఫస్ట్ చైర్మన్ ఆఫ్ ది మైనారిటీ సబ్ కమిటీ చైర్మన్ హెచ్సి ముఖర్జీ గారు. ఆయన ఫస్ట్ మైనారిటీ వెల్ఫేర్ మినిస్టర్ అయ్యారు. సో అలానే లాస్ట్గా ఫండమెంటల్ రైట్స్ సబ్ కమిటీ జేబీ కృపలాని. ఇలా ఈ ఫండమెంటల్ రైట్స్ అనేవి అమెరికన్ కాన్స్టిట్యూషన్ పార్ట్ 3 ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్ ఫ్రమ్ ఆర్టికల్ 12 to 35 డీల్స్ విత్ ద ఫండమెంటల్ రైట్స్ బారోడ్ ఫర్ ది అమెరికన్ కాన్స్టిట్యూషన్లో ఉన్న ఫండమెంటల్ రైట్స్ అన్ని మనకి ఎలా రావాలి ఏంటి అని చేయడంలో మెయిన్ రోల్ ప్లే చేశారు. ఆయన ఫండమెంటల్ రైట్స్ సబ్ కమిటీకి చైర్మన్ అయ్యారు. ఇలా 2 సంవత్సరాల 11 నెలల 18 రోజులు 1946 డిసెంబర్ 9వ తారీఖు నుంచి 1949 నవంబర్ 26. కాబట్టి 1949-26న భారత రాజ్యాంగ ప్రతిని వాళ్ళకి అందించారు. అయితే మనము 1949
నవంబర్ 26 భారత రాజ్యాంగం కంప్లీట్ అయింది కదా సార్. మరి 1950 జనవరి 26 వరకు ఎందుకు వెయిట్ చేయాల్సి వచ్చింది? 1949 నవంబర్ 26కి అయిపోయింది కదండి. 1950 జనవరి 26 ఎందుకు మనం వెయిట్ చేయాలి? వై ఆర్ వెయిటింగ్ ఫర్ 2 months పోస్ట్ ఇండియన్ కాన్స్టిట్యూషన్ అంటే మన స్వతంత్రోద్యమ నాయకులు ఇండియన్ ఫ్రీడమ్ ఫైటర్స్ 1929 జనవరి 26న పూర్ణ స్వరాజ్ డేగా జరుపుకున్నారు. ఆ పూర్ణ స్వరాజ్ డేగా జరుపుకున్నారు కాబట్టి దానికి మెమరీగా మన వాళ్ళు అప్పట్లే మనం సంపూర్ణ స్వరాజ్యం అని ఆ రోజు జరుపుకున్నారు కాబట్టి దానికి గుర్తుగా 2 నెలలు తర్వాత భారత రాజ్యాంగం అనేది అమల్లోకి వచ్చింది. భారత రాజ్యాంగం అమల్లోకి వచ్చినప్పుడు సార్ చెప్పినప్పుడు మనకి భారత రాజ్యాంగం అనేది పీఠికతో మొదలుతుంది. ఇండియన్ కాన్స్టిట్యూషన్ బిగిన్స్ విత్ ప్రియాంబుల్. ప్రియాంబుల్ ఈజ్ ద ఇంట్రడక్షన్ ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్. ఎట్ ద టైమ్ ఆఫ్ 1950 జనవరి 26 ఇండియన్ కాన్స్టిట్యూషన్ ప్రియాంబుల్ నోన్ యాజ్ ఇండియా ఈజ్ ద సావరిన్ డెమోక్రటిక్ రిపబ్లిక్. ఈ 3 వర్డ్సే ఉన్నాయి. అకార్డింగ్ టు 42nd కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ 1976 సోషలిస్టిక్ సెక్యులర్ ద 2 words incorporated Indian Constitution preamble. Now Indian Constitution preamble is India is the sovereign socialistic secular democratic republic. అంటే భారత రాజ్యాంగం అనేది పీఠికతో మొదలవుతే పీఠిక భారత రాజ్యాంగానికి ఉపోద్ఘాతమైతే సావరిన్ అంటే సార్వభౌమాధికారంతో సావరిన్ సోషలిస్టిక్ సెక్యులర్ డెమోక్రటిక్ రిపబ్లిక్. భారతదేశం సార్వభౌమాధికారం సోషలిస్టిక్ కంట్రీ నోరిచ్ సార్ చెప్పారు ఇంకా అవన్నీ. అలానే సెక్యులర్ కంట్రీ, అలానే ఇంకోటి డెమోక్రటిక్ కంట్రీ, అలానే రిపబ్లిక్. కాబట్టి 1950 జనవరి 26 నుంచి భారత రాజ్యాంగం అమల్లోకి వచ్చిన దగ్గర నుంచి ప్రతి సంవత్సరము ఏదైనా ఒక కంట్రీ హెడ్ కానీ అలానే ప్రెసిడెంట్ కానీ పిలిచి మన యొక్క గణతంత్ర దినోత్సవం అనేది జరుపుకోవటం మన ఆనవాయితీగా వస్తుంది. సభాధ్యక్షులు ఈవెన్ గారికి అలాగే ఈ కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి పెద్దలందరికీ కూడాను నా నమస్కారం. అలాగే టీచింగ్ స్టాఫ్కి, నాన్ టీచింగ్ స్టాఫ్కి, అలాగే విద్యార్థులకు అంటే యాస్పిరెంట్స్ ఆఫ్ ది జాబ్స్ వారికి కూడాను యాస్పిరెంట్ ఆఫ్ ది జాబ్స్ నా శుభాశీస్సులు. టీచింగ్ స్టాఫ్, నాన్ టీచింగ్ స్టాఫ్ కూడా నా నమస్కారం. మరి రిపబ్లిక్ డే గురించి చాలా చక్కగా వివరించారు మాస్టర్ గారు కానీ మన చైర్మన్ గారు కానీ. అలాగే ఆగస్ట్ 15th గురించి సందర్భోచితంగా చెప్పారు. ఈ 2 నేషనల్ ఫెస్టివల్సే మనకి భారతదేశంలో జరుగుతుంది. అయితే దానికి దీనికి కీ డిఫరెన్సెస్ ఉన్నాయి. స్టూడెంట్స్ మీకు కాదమ్మా, మీతో మేము కాంపిటీషన్కి రావటం లేదు, మా పెద్దలకి చెప్పుకుంటూ ఉన్నాము. గుర్తుపెట్టుకోవాల్సిన అంశాలని ఏంటంటే దీన్ని ఫ్లాగ్ హోస్టింగ్ అని అంటాం. ఆగస్ట్ 15th జరిపేదాన్ని మనం ఫ్లాగ్ హోస్టింగ్ అని అంటాము. దీనికి రిపబ్లిక్ డే నాటికి అన్ఫర్ల్ది అంటే ఆవిష్కరణ, ఉన్న జెండాని ఆవిష్కరించడం. ఈ అవకాశం మీ అందరికీ కూడా మరి సీనియర్ అడ్వకేట్ సార్ గురించి చెప్పాలి. సారంగి లక్ష్మీనారాయణ గారు మీకు మరింత ఆ రెంటికి తేడాలన్నీ కూడా చెప్పారు. థ్యాంక్ యూ అండి. నాకేం చెప్పాలి పోతులు పెడితే వెనక్కి అవుతుంది. 77వ రిపబ్లిక్ డే సందర్భంగా మన కౌండిన్య ఈ కార్యక్రమాన్ని చేసిన పెద్దలకి అలాగే విద్యార్థులందరూ కూడా ప్రత్యేక ధన్యవాదాలు. ఈరోజు మన చీఫ్ గెస్ట్ మన చైర్మన్ డాక్టర్ ఈవి నారాయణ గారికి, అలాగే రాజ్యాంగం చక్కగా ఎక్స్ప్లెయిన్ చేసిన మన మాస్టర్ కోటేశ్వర గారికి, మా సీనియర్ అడ్వకేట్ తారక లక్ష్మణ గారికి, కాబోయే మా జడ్జి గారు తను అదే ఫీల్డ్ చూస్తున్నాం. మేము కూడా తనకు కావాలని మీ అందరూ కూడా మీ బ్లెస్సింగ్స్ ఉంది అతనికి. తను కూడా ఫస్ట్ టైం మాట్లాడింది మా అడ్వకేట్, తనకు కూడా ప్రత్యేక ధన్యవాదాలు చేస్తూ ఈ కార్యక్రమం హర్షిత నాకు తెలిసి ఈ రోజే వాయిస్ వినపడింది. ఎప్పుడు మాట్లాడలేదు కదా మన మీటింగ్ లో, అంటే ఏదో మాట్లాడాలి. మా హర్షిత ఏంటంటే మీ జడ్జి హోదాలో చెప్తున్నాం కంటే ఎక్కువ అమ్మాయిని అన్నట్టు, అయినా కూడా ఫస్ట్ టైం చక్కగా మాట్లాడి సర్దార్ వల్లభాయ్ పటేల్ గురించి వాయిస్ రేజ్ చేయడం వల్ల మాషా దాన్ని కొంచెం లీడ్ తీసుకున్నారని నేను భావిస్తున్నాను. సో దాని పాయింట్ ఇవ్వడం మాషా లీడ్ తీశారు. అంటే జర్నలిస్ట్ కదా మా పాయింట్ దొరుకుతుంది. ఎనీవే థ్యాంక్స్ రా, బాగా మాట్లాడావు.
మీ అందరూ కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ మీ అందరూ కూడా స్నాక్ ఏర్పాటు జరిగింది. దయచేసి ఒక కూర్చొని స్నాక్ తీసుకోవాల్సిందిగా మరోసారి తెలియజేస్తూ ఈ కార్యక్రమాన్ని जनगणमङ्गलदायक जय हे भारत भाग्य विधाता जय हे जय 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 जय